హాయ్ అండి, నమస్తే. నా పేరు ఇద్రూస్. మా ఊరు ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెత్తంచెర్ల కొత్త బస్ స్టాండ్ టెంగ్లన్లో అయితే మా ఇల్లు. నా నెంబర్ 9550238766 నా నెంబరు. కింద రెడ్డిలో కూడా నా నెంబర్ ఉంటుందండి. నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉన్నాను. ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ ఇస్తుందండి. మహీంద్రా TUV 300 T10 వేరియట్ అండి. డీజిల్ వర్షన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్, టాప్ ఎండ్ వేరియట్. 2019 6 నెలల బండి, ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 25,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదండి. వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తానండి. చూడండి, చూస్తూ మీకు వెహికల్ ప్రైస్ కూడా చెప్తానండి. మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ చూడండి. చూసుకోవచ్చండి, ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్. వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి. ఫ్రంట్ సెక్షన్ మొత్తం కూడా ఒరిజినల్గా అవుతుంది. బాన్లెట్ కూడా ఇంతవరకు స్పాండర్ అయితే పెట్టలేదండి. బాన్లెట్ యొక్క సీల్డ్ చూసుకుంటే కంపెనీ యొక్క బాన్లెట్ సీల్ అవుతుంది, చూసుకోవచ్చు మీరు. ఇంకా వెహికల్ వాషింగ్ కానీ, రబ్బింగ్ కానీ, డ్రై క్లీనింగ్ కూడా ఏది చేయలేదండి, చూసుకోవచ్చు మీరు. వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి, ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. ఇంజన్ కూడా సీల్డ్ అవుతుంది, ఇంజన్ కూడా స్పాండర్ అయితే పెట్టలేదండి. వెహికల్ డీజిల్ వాష్ చేయాలని వెహికల్ దానికి అయితే ఆయిల్ అయితే కొట్టడం జరిగిందండి. వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి, ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. వెహికల్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి. T10 వేరియట్ అండి, టాప్ ఎండ్ వేరియట్. ఇది వెహికల్ యొక్క టోటల్ ఫ్రంట్ లుక్ అండి, ఇది చూసుకోవచ్చు మీరు. ఇది వెహికల్ యొక్క టోటల్ ఫ్రంట్ లుక్. ఇది వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు మీరు. వెహికల్ యొక్క సైడ్ లుక్ చూసుకోండి, చాలా నీట్గా అయితే ఉందండి, ఎటువంటి డ్యామేజ్ లేదు. వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా, అలైవిల్స్ కూడా చూసుకోవచ్చు అండి. అలైవిల్స్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉన్నాయి. టైర్ పొజిషన్ చూసుకోవచ్చు. టైర్ చూసుకుంటే 4 టైర్లో కూడా మీకు 80 to 90% టైర్ పొజిషన్ అవుతుందండి వెహికల్కి. మీకు బండి యొక్క ఇంజన్ నెంబర్, చార్జ్ నెంబర్ కూడా చూపిస్తానండి. మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్ది. ఇంజన్ నెంబర్, చార్జ్ నెంబర్ చూపిస్తున్నాను, ప్లస్ మొత్తం లోగోస్ కూడా ఉన్నాయండి వెహికల్కి, చూసుకోవచ్చు మీరు. డోర్ యొక్క సీల్ కూడా జెన్యూన్గా అయితే ఉందండి, ఎటువంటి డ్యామేజ్ లేదు. డోర్ యొక్క సీల్ కూడా, లోపల ఇంటీరియర్ కూడా చాలా నీట్గా అవుతుంది, ఎటువంటి డ్యామేజ్ లేదని ఇంటీరియర్ కూడా. సింగిల్ సెల్ఫ్లో వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుందండి. రీడింగ్ చూసుకున్నట్లయితే 25,800 తిరిగింది. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు. స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి. కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉందండి. ఇన్బుల్ట్ రివర్స్ కెమెరా కూడా ఉందండి. రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో అవుతుంది. ఏసీ సిస్టమ్ చూసుకుంటే మాన్యువల్ ఏసీ అవుతుంది. గేర్ సిస్టమ్ చూసుకుంటే మాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి. సేఫ్టీ విషయానికి వస్తే 2 ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి. డ్రైవర్ సైడ్ ఒకటి, డ్రైవర్ సైడ్ ఒకటి, మొత్తం 2 ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి. ఇంటీరియర్ కూడా చాలా నీట్గా అవుతుందండి, ఎక్సలెంట్ కండిషన్లో ఇంటీరియర్ అవుతుంది. వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి, ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. వెహికల్ చాలా నీట్గా అవుతుంది. వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా నీట్గా అవుతుంది, ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా, బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుందండి, ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా. వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి. ఒక 80% బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ అవుతుంది. వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి. టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుందండి, ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. బ్యాక్ సైడ్ లుక్ కూడా. మహీంద్రా TUV 300 అండి, T10 వేరియట్, టాప్ ఎండ్ వేరియట్. స్టెప్నీ డోర్ చూసుకోవచ్చండి. 1-2 సార్లు అయితే స్టెప్నీ డోర్ అయితే యూజ్ చేస్తున్నారు. స్టెప్నీ డోర్ ఎక్కువ కూడా యూజ్ చేయలేదు వెహికల్ది. బ్యాక్ సైడ్ కవర్లో సీట్లకు ఉన్న కవర్లు కూడా తీయలేదండి, చూసుకోవచ్చు మీరు. వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేయడం జరిగిందండి. బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు. డిక్కీ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు. డిక్కీ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అయితే ఉందండి, ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. డిక్కీ యొక్క సీల్ కూడా. వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు అండి. లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుంటే చాలా నీట్గా అవుతుందండి, ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా ఎక్సలెంట్ కండిషన్లో వెహికల్ అయితే ఉంది, చూసుకోవచ్చండి. చాలా నీట్గా అవుతుందండి వెహికల్. ఇటువంటి వెహికల్స్ అయితే చాలా రేర్గా అయితే దొరుకుతాయి, చూసుకోవచ్చు మీరు. టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు, ప్లస్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు అండి. డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అయితే ఉంది, ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి. ఫ్రంట్ గ్లాస్ సిరీస్ కూడా చూసుకోవచ్చండి, BJ సిరీస్. వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి. మహీంద్రా TUV 300 T10 వేరియట్ అండి, డీజిల్ వర్షన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్, టాప్ ఎండ్ వేరియట్. టైర్లు కూడా 80 to 90% టైర్ పొజిషన్ అవుతుంది. 25,000 మాత్రమే తిరిగిందండి. ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి. నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను. ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు 6,75,000 చెప్తున్నారండి. మరొకసారి చెప్తున్నాను, 6,75,000 చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి, ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది. మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డిలో నా నెంబర్ ఉంటుందండి, నా నెంబర్ ఫోన్ చేయండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.